హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ బ్లాగ్. ఇప్పుడు ఏమంటే అండి, నేను బయట వెళ్తున్నాను అనమాట. మా వారు నేను బయట మా ఊరు అంటే యాదమూరికి వెళ్తున్నాం పనిగా. సరే ఇంకైతే పిల్లలకు టిఫిన్ చేయాలి, గబగబా అయిపోయే టిఫిన్ ఏదబ్బా అని అనుకుంటూ ఉంటే సరే ఇంకా పెద్ద బెన్సీ రవ్వ అయితే గుర్తొచ్చింది. సరే ఇది మామూలుగా నేను కడాయిలో చేసేస్తూ ఉంటాను, అది కొంచెం లేట్ అయిపోతూ ఉండేది. సరిపోతే ఇంకా భిన్న అయిపోవాలని చెప్పనేసి ఇంకా నేనైతే కుక్కర్లో చేద్దామని అనుకున్నానండి. ఫస్ట్ అయితే రవ్వను బాగా కుక్కర్లోనే వేయించేసుకున్నాను. 2 గ్లాసులు రవ్వ తీసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, ఎండుమిర్చి ఇవి కట్ చేసేసుకొని అన్నీ కూడా ఆయిల్ వేసుకున్నానండి. అన్నీ పక్కన పెట్టుకొని తర్వాత అయితే పచ్చి కరివేపాకు కూడా పెట్టుకున్నాను. సరే దీనికోసం అయితే బాగా నూనె వేసి వేయించుకున్నాను రవ్వ ముందే. ఆ రవ్వను తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని కుక్కర్లోకి నీళ్ళు 1కి 2 పోసుకున్నానండి. నీళ్ళు గ్లాస్తో ఆ విధంగా కరెక్ట్గా పోసుకున్నాను. మామూలుగా కడాయిలో అయితే 1/2 గ్లాస్ ఎక్కువే వేయాల్సి వస్తుంది, దీనికి అవసరం లేదనమాట. ఈజీగా అయిపోయింది నాకు. ఫస్ట్ టైం చేస్తున్నాను కుక్కర్లో బెన్సీ రవ్వ ఉప్మా అనమాట. ఈజీగా అనిపిస్తే మీరు కూడా ఎవరి సౌకర్యం వాళ్ళది అనుకోండి. కడాయిలో చేసుకోవచ్చు, ఎట్లైనా చేస్తారు, నేను చేస్తాను. కాకపోతే ఈరోజు హడావిడిగా వెళ్ళాలి కాబట్టి సరే ఇట్లా చేశాను. చాలా బాగా వచ్చింది, మెత్తగా బాగా ఉడికిందనమాట. రవ్వ కూడా ఒకే విజిల్కి ఉడికేసిందండి. నీళ్ళు కూడా కరెక్ట్గా 1కి 2 పోసేస్తే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా ఆ విధంగా అయితే ఒక విజిల్ వచ్చినాక ఆపేసాను అనమాట రవ్వ వేసుకొని. ఇంకా ఆ విధంగా అయితే ఉప్మా రెడీ అయిపోయిందండి. బెన్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. సరే ఒకసారి అయితే ఇంకా పిల్లలకు మధ్యాహ్నానికి కూడా చేసి పెట్టేస్తాను అనమాట వంట. సాయంత్రం పడుతుంది మాకు, మేము ఒక పనిగా వెళ్తున్నాము. ఇంకా తిరిగి వచ్చే ముందుకు లేట్ అవుతుంది కదా. బెన్సీ రవ్వ ఇలా కుక్కర్లో ఈజీ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. మరొక విడత మళ్ళీ కలుస్తా.